వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా చేర్చి పాలన చేస్తూ అభివృద్ధి చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తగునని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ, ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పూడికితీత అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు. సూలూరుపేటకు 35 కోట్ల రూపాయలు, నాయుడుపేట స్వర్ణముఖి నది నుండి విన్నమాల వరకు పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, కాలువ పూడికతీత అభివృద్ధికి 30 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని అన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కటకం దీపిక, కమిషనర్ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ రఫీ, కనుమూరు గోపాలరెడ్డి, ధనుంజయ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమో నమః, కేశవాయ నమః, ఓం నారాయణాయ ఓం చంద్రమామన శివాణం చతరోజం సన్నవదనం ధ్యాయే మహారార్తిక్యం సమర్పయామి. ఓం ఆరార్తిక్యం సమర్పయామి. 5 నిమిషాలన్నా చేస్తాం. అయిపోయింది. ఓకే, డన్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, నాయుడుపేట మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్లకు, మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా పేరు పేరుతో నమస్కారాలు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సంస్కరణల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సూలూరుపేట నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటే నాయుడుపేట మున్సిపాలిటీకి సుమారు 30 లక్షల రూపాయలు, అదేవిధంగా సూలూరుపేట పురపాలక సంఘానికి 35 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ విన్నమాల కాలువని పూర్తిగా దాన్ని శుభ్రం చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా, ఒంటి వ్యాధులు రాకుండా నివారించడానికి పరిశుభ్రతకి ప్రాధాన్యం ఇచ్చారు. గెలిచిన వెంటనే బీడీ కాలనీలో ఒక బోర్ అడిగితే వెంటనే మరి కమిషనర్ గారితో, అధికారులతో మాట్లాడి దాన్ని మంజూరు చేయించి అక్కడ త్రాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేశారు. మరి అదేవిధంగా రెండవ కార్యక్రమాన్ని మరి ఇక్కడ విన్నమాల కాలువ మీకు అందరికీ తెలుసు, అంత చెత్త చెదారం. మరి మేము బీడీ కాలనీలో పెన్షన్లు పంచేదానికి ఇచ్చేసినప్పుడు చాలా దుర్గంధమైన వాసన. మరి ఈరోజు దాన్ని పరిశుభ్రం చేసేదానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. మన
పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది నాయుడుపేటకి. అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి 35 లక్షలు మంజూరు చేయడం అయింది. ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా పూడికనంతా తీస్తున్నారు. దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే ప్రజల రక్షణే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. అలాగే నేను కూడా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అలాగే సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందు తెలియజేస్తాను.